అక్కడి నుంచి మరలా నేను అజ్ఞాతంలోకి వెళ్ళటం, కింది కోర్టులో నాకు యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే, హైకోర్టులో రాకపోతే, సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారే ఓపెన్ కోర్టు హాల్లో మై హ్యాండ్స్ ఆర్ టైడ్, నా చేతులు కట్టివేయబడి ఉన్నాయని వ్యాఖ్యానించారంటే ఆనాటి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎవరి మీద అభియోగం చేయటంలా, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఆనాడు కోర్టు హాల్లో ఉన్న అందరూ కూడా విన్నారు ఈ విషయం. తదనంతరం నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే నాకు ఇంటీరియం యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 15వ తారీఖు నాడు వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లేడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నా సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టింది. రంజిత్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసి ఆయనకి అపీరెన్స్కి 7.5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఆయన 4 సార్లు అపీర్ అయ్యి ఆ సొమ్మును తీసుకున్నారు. దానిలో 10% ఏఓఆర్కి చెల్లించాల్సి ఉంటుంది విధాన నిర్ణయం ప్రకారం. ఆ మేరకు నా యాంటిసిపేటరీ బెయిల్ వ్యతిరేకించడానికి దాదాపు 30 లక్షల రూపాయలు నాటి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. మరి అంత దుర్వినియోగం చేసిన బెయిల్ అడ్డుకున్నటువంటి ప్రభుత్వం నేటి వరకు ఆ పోలీస్ అధికారులు ఎందుకు నా మీద ఛార్జ్షీట్ పెట్టలేకపోయినారు? కనీసం ఎందుకు నన్ను విచారించి ఏమి విచారించారో సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సుప్రీంకోర్టులో నా బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ రోజు ఏమి మీరు విచారించారో అని అడిగితే నోటీస్ ఇచ్చాము అని అబద్ధం చెప్పింది ప్రభుత్వం తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్. అయితే మీరు ఇచ్చిన నోటీస్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పి పెంచి మర్నాటికి వాయిదా వేస్తే అప్పుడు ఇక్కడ నాకు నోటీస్ ఇచ్చారు, అప్పటిదాకా నోటీస్ ఇవ్వకుండా. అది కూడా భోగి పండగ రోజు, సంక్రాంతి భోగి పండగ రోజు నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మన్నారు. భోగి పండగ రోజు నా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మంటే నేను పండగను కూడా చూడకుండా సంక్రాంతి పండగ రోజు పడమట పోలీస్ స్టేషన్ విచారణకి హాజరయ్యాను. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు నేను విచారణకి హాజరైనట్టుగా నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. తిరిగి మరలా ఇంతకీ నన్ను విచారించమంటే ఆ రోజు ఏమి లేదు, సూర్యనారాయణ గారు కాసేపు ఇవాళ పండగ కదా టీ తాగి డిస్పర్స్ అవుదామని చెప్పి నన్ను చెప్పాడు ఆ భాస్కర్ రావు అనే ఏసీపీ. తిరిగి నేను వచ్చేసిన తర్వాత